జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో వరుస సంఘటనలతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రికి సామాన్యుడు రావాలంటే జంకుతున్నారు. ఈ మధ్యనే ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ వైఫల్యంతో ఒక చిన్నారి మృతి చెందగా అది మరవక ముందే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరో సంఘటన చోటు చేసుకోవడం పట్ల ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకునే డాక్టర్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత బంధువులు మాట్లాడుతూ ఆసుపత్రికి వస్తే డాక్టర్స్ పట్టించుకోనందుకే నా బిడ్డ మృతి చెందినట్లు తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. వచ్చింటే క్యానింగ్ తీసుకొని వచ్చింటే ఎట్లా మేడం అడ్మిట్ కావాలి కదా అని చెప్పింది. ఇంతకురోజు వచ్చినాం, ఎట్లా మేడం అడ్మిట్ కావాలి కదా అని వచ్చినాం. మేము వచ్చింటే మేడం ఏమంది బాగుంది కదా ఇంకేం చేస్తాను నొప్పులు వచ్చినప్పుడు రాప అని పంపించింది ఊరికి. మళ్ళీ క్యానింగ్ ఎట్లా మేడం తీయాలా ఎట్లా అని అడిగినాం. అంటే బయటకు రాసిస్తున్నానండి. బయటకి లేదు మేడం లోపలే ఉంది కదా క్యానింగ్ లోపల రాసియాలంటే ఈ మేడం ఏం చేసి లోపల క్యానింగ్ తీసేయమ్మా 20 మందికి క్యానింగ్ తీసి బంద్ చేసిపోయింది. బంద్ చేసిపోతే మేము ఊరికి వెళ్ళినాం. ఊరికి వెళ్ళినంటే పొద్దున సాయంత్రం వచ్చేసి ఈరోజు పొద్దున్నే ఉదయం 7 గంటలకల్లా చిన్న ఇట్లా కొడుకుని వస్తుందంట పోదామంటే అంబులెన్స్ అర్ధగంటకు వచ్చింది. అర్ధగంటకు వచ్చినాక గొట్టుకొచ్చినాక ఏమో గంట సేపు పెట్టుకుంది. గంట అయినాక ఏమంది లేదు గద్వాల కూడా మీరు గద్వాల వైకాసి చెప్పియండి పిల్లగాడు కొంచెము సీరియస్ కనపడుతున్నాడు ఫోన్ అని చెప్పింది ఆయన. గద్వాలకు అంబులెన్స్ వస్తా అంటే 1.5 గంటలకు వచ్చింది అంబులెన్స్. మళ్ళీ అది గంట ఏమైంది అదే ప్రాబ్లం. దీంట్లోకి వచ్చినాక ఏం జరిగిందో రానిలేదు. ఇంకా బయట దొబ్బేసినారు అందరిని మమ్మల్ని. అది దీంట్లోకి మాత్రం ఎవరు రానిలేదు. ఇంకా పేషెంట్ ఒక్కటే తోలినాము. ఇప్పుడు ఏమంటున్నా ఇప్పుడేమి ప్రాబ్లం ఇదే ప్రాబ్లం పిల్లగాడు ప్రాబ్లం ఇది ఎట్లా ఏమి అక్కడ బాగున్నది అని చెప్తున్నారు కదా ఇప్పుడు ఏంటికి ప్రాబ్లం ఇది అని అడుగుతున్నాం. అంతే చనిపోయినాడు పిల్లగాడు చనిపోయినాడు మాది ఎట్లా చనిపోయినాడు పిల్లగాడు ఎట్లా అయ్యామని అడుగుతున్నాం. ఇదే ముందు చెప్పింటే మేము చూసుకుంటుంటాం కదా ముందుసారి చెప్పింటే మనం చూసుకుంటుంటాం కదా అని మేము బాధపడుతున్నాం. అంతే. మేము 3వ తారీఖు వచ్చినాము. ఏం పేరు నీ భార్య పేరు? బార్క్ సుజేత బార్క్ హీరోస్ మా పేరు. 3వ తారీఖు వచ్చినాము. ఎట్లా మేడము నువ్వు అడ్మిట్ కావాలి కదా అని చెప్తున్నాం. అంటే లేదు క్యానింగ్ తీసుకురా అంది. క్యానింగ్ ఎక్కడ తేవాలి మేడం అంటే బయట తీసుకురా అంది. బయట లేదు మేడం మొన్న తీసుకొచ్చినాం కదా కర్నూలులో వారం అయ్యలేదు ఇన్వెస్ కూడా అంటే సరేలా అని పంపించింది. లోపలికి కూడా పంపిస్తే లోపల మేడం తీలే పంపించింది. లేదు టైం అయిపోయింది ఫోన్ మీరు అని బయటకు పంపించింది మమ్మల్ని. బయట పంపిస్తే మేము పోయినాము. ఇంకా ఊరికి పోయినాము. ఊరికి పోయే తర్వాత ఈరోజు సాయంత్రం చిన్నాయన పోదాం చిన్నాయన అంటే కొడుకు నస్తుందని చిన్నగా అంది. కొడుకు నస్తుందంటే వచ్చినాము. ఇంకా ఈరోజు సాయంత్రం చెప్తే వచ్చినాం. ఏమైంది? కొడుకు చనిపోయినాడు. ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలి? పిల్లగాడు చనిపోయినాడు. ఎట్లా చేయాలి? దానికి న్యాయం చెప్పాలా దానికి. ఇప్పుడు ఎట్లా